హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే చాలా క్విక్గా, అలాగే చాలా సింపుల్గా, అలాగే చాలా టేస్టీగా ఉండేలాగా జీరా రైస్ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దామండి. ఇదైతే చాలా ఈజీగా, చాలా ఫాస్ట్గా అయిపోతుందండి ప్రిపేర్ చేసేసుకోవటం. ఇదైతే పర్ఫెక్ట్ లంచ్ బాక్స్ రెసిపీ. మనం ఫాస్ట్గా చేసేసుకొని లంచ్ బాక్స్లో కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడైతే దీన్ని ప్రిపేర్ చేయడానికి ముందుగా స్టవ్ మీద బాండీ పెట్టుకోవాలి. అందులో కొంచెం నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి ఇష్టం లేని వాళ్ళైతే నూనెను కూడా వేసుకోవచ్చు. తర్వాత ఇందులో జీలకర్ర, అలాగే మిరియాల పొడిని యాడ్ చేసుకోవాలి. తర్వాత ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసేసుకొని, అలాగే ఉల్లిపాయలను కూడా ముక్కలుగా కట్ చేసుకొని వాటిని కూడా యాడ్ చేసుకోవాలండి. అంతా బాగా కలుపుకోవాలి. మనం ఉల్లిపాయలను కొంచెం బాగా వేగే వరకు వీటిని వేయించుకోవాలి. ఇందులో అయితే కొంచెం ఇప్పుడు కరివేపాకును కూడా యాడ్ చేసేసుకుందాము. కరివేపాకును కూడా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం సరిపడా సాల్ట్ని వీటి మీద వేసుకొని దీన్ని బాగా వేగనివ్వాలి. ఈ జీరా రైస్లోకి అయితే మామూలు రైస్ని కానీ, బిర్యానీ రైస్ని కానీ ఉడికించుకున్న తర్వాత వాటిని కొంచెం చల్లార్చుకొని ఆ రైస్ని రెడీ చేసుకోవాలండి. ఆల్రెడీ మేమైతే బిర్యానీ రైస్ తీసుకున్నామండి. బిర్యానీ రైస్తో అయితే ఈ జీరా రైస్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ పక్కన పెట్టుకున్న రైస్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకొని అంతా బాగా కలిసేలా కలుపుకోవాలండి. ఇంతేనండి. ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే కనుక మీరు టేస్ట్ని చూసుకొని సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలండి. లాస్ట్లో అయితే కొంచెం పుదీనాను కూడా యాడ్ చేసుకోవాలి. ఇంతేనండి. ఇలా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.